రథోత్సవంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి అభయ ప్రదానం. నారాయణవనం క్షేత్రంలో స్వామివారికి బ్రహ్మోత్సవ వైభవం. దివ్య వైభవ రథోత్సవ సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి మహారథోత్సవ సేవ వైభవపేతంగా జరిగింది. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు ప్రత్యక్ష నారాయణుడు దివ్య రథంపై వేంచేపు చేశారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం క్షేత్ర వీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి రథోత్సవ సేవ భక్తజన రంజకంగా జరిగింది. స్వర్ణ రథోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయకుడి